అరిషడ్ వర్గాల్లో ఒక్కటైన మాత్సర్యం అంటే అసూయ మోతాదుకి మించి యెహోవాలో ఉంది అని ఇక్కడ స్పష్టమవుతుంది. మోతాదుకి మించి ఉంది. సాధారణ మానవులకి అసూయ ఉంటే ఉండొచ్చు, కానీ పక్కవాడికి కీడు చేయాలి, వాడికి నా మీద ఎక్కువ పేరు వచ్చేస్తుంది, వాడికి కీడు చేయాలి అని మనసులో ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ దానిని ఆచరణలో పెట్టడం కొంతమంది ఆచరణలో పెట్టకపోవచ్చు, మనసులో అయితే ఫీల్ అవ్వచ్చు. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి పగలగొట్టేయండి, ముందు తర్వాత చూసుకుందాం అంటే దానిని ఆచరణలో చూపిస్తున్నాడు. పక్కవారి యొక్క సంస్కృతిని, పక్కవారి యొక్క దేవతా విగ్రహాలని నాశనం చేయమని చెప్తున్నాడు. అంటే సాధారణ మానవుడికి ఉండేటటువంటి అసూయని మించిన మోతాదులో బైబిల్ దేవుళ్ళలో అసూయ, ఈ మాత్సర్యం కనబడుతుంది. ఇంకా యెహోవాకి కోపం కూడా ఉంది. కోపం అంటే అలాంటి కోపం కాదు, షార్ట్ టెంపర్, బ్రాకెట్లో పట్టరాని కోపం అంటారు కదా, అలాంటిది.